మీరు రామేశ్వరం వెళ్తున్నారా? అయితే ఈ ప్రదేశాలను చూడటం మర్చిపోవద్దు. అవేమిటంటే, మొదటిది రామనాథ స్వామి ఆలయం. రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి ఆలయంలోని శివలింగాన్ని రాముడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం 15 ఎకరాల్లో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయంలో 1212 స్తంభాలు కలిగిన పెద్ద కారిడార్ ఉంది. ఈ ఆలయం ఉదయం 5 గంటలకే ప్రారంభించబడుతుంది. 5 నుండి 6 గంటల వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. తర్వాత 6 గంటల నుండి రామనాథ స్వామి దర్శనం ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలనుకునేవారు 4 గంటలకే క్యూలో నిల్చోవాల్సి ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 50 రూపాయల టికెట్ కొనాల్సి ఉంటుంది. త్వరగా దర్శనం చేసుకోవాలనుకునేవారు తూర్పు వైపు గోపురం నుండి స్వామి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. రెండవది అగ్నితీర్థం మరియు 22 పవిత్ర బావులు. ఇది తూర్పు వైపు ఉన్న గోపురానికి కొంచెం దూరంలో ఈ అగ్నితీర్థం ఘాటు ఉంది. భక్తులు మొదటగా ఈ అగ్నితీర్థంలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. కొంతమంది భక్తులు వారి పితృదేవతలకు ఈ ఘాట్లో పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత తూర్పు గోపురానికి ఎడమ వైపునున్న ఉత్తర గోపురం మీదుగా లోనికి వెళితే అక్కడ 22 బావుల పవిత్ర జలంతో స్నానం అనంతరం బట్టలు మార్చుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. 22 బావుల స్నానానికి 25 రూపాయలు వసూలు చేస్తారు. మూడవది కలాం హౌస్. నిరాడంబరుడు, గొప్ప శాస్త్రవేత్త, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు రామనాథ స్వామి గుడికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఇంట్లో ఆయన బాల్యం నుంచి జీవించి ఉన్నంత వరకు ఆయన పొందిన సర్టిఫికేట్లు, డాక్టరేట్లు, సన్మానాలు, అవార్డులు అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి ఉంటారు. నాలుగవది రామపాదం. రాముడు లంకకు సముద్రంలో వంతెన అంటే రామసేతు నిర్మించడానికి ముందు ఈ స్థలంపై నిలబడి వంతెన కోసం ప్లాన్ చేశాడని చెప్తారు. మరియు హనుమంతుడు సీతను వెతకడానికి శ్రీలంకకు వెళ్లే ముందు తన సహచరులతో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని కూడా పురాణాలలో ప్రస్తావించబడింది. ఐదవది కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయం రామేశ్వరం నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, రాముడు యుద్ధంలో రావణాసురుణ్ణి ఓడించిన తర్వాత ఆయన తమ్ముడు విభీషణుడికి ఇక్కడ పట్టాభిషేకం చేశాడని చెప్తారు. ఆరవది ధనుష్కోటి. ధనుష్కోటి రామేశ్వరం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామాయణం ప్రకారం ధనుష్కోటిలో శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి శ్రీలంకకు వంతెన నిర్మించాడని చెప్తారు. ఏడవది పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ గుడి రామేశ్వరం ఆలయం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడిలో హనుమంతుడు, నరసింహుడు, ఆదివరాహుడు, గరుడు మరియు హయగ్రీవుల ముఖాలను కలిగిన పంచముఖ ఆంజనేయ స్వామిగా వర్ధిల్లుతున్నారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే, రామసేతు నిర్మించడానికి ఉపయోగించినటువంటి తేలే రాళ్లను మనం ఇక్కడ చూడవచ్చు. ఎనిమిదవది రామతీర్థం, లక్ష్మణ తీర్థం. రామతీర్థం, లక్ష్మణ తీర్థం మరియు పంచముఖ హనుమాన్ ఆలయం ఈ రామేశ్వరం గుడి నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ రామలక్ష్మణులకు గుడులు నిర్మించి పక్కన కోనేరులు కూడా నిర్మించి ఉన్నారు. ఇవి కూడా చూడాల్సినటువంటి ముఖ్యమైన ప్రదేశాలు. తొమ్మిదవది పంబన్ బ్రిడ్జ్. దీన్ని మండపం మరియు రామేశ్వరం ద్వీపం మధ్య సముద్రంపై 1914వ సంవత్సరంలో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ దాదాపు 105 సంవత్సరాలు పనిచేసింది. ఈ బ్రిడ్జిలో ఏర్పడిన పగుళ్ల కారణంగా దీన్ని మూసివేశారు. 2019వ సంవత్సరంలో 535 కోట్ల రూపాయల వ్యయంతో పాత బ్రిడ్జికి సమాంతరంగా దాదాపు 2 కిలోమీటర్ల పొడవున కొత్త బ్రిడ్జిని నిర్మించారు. ఏప్రిల్ 6, 2025న దీన్ని ప్రారంభించారు. వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ దీనిలో ప్రత్యేకత. చివరిది అబ్దుల్ కలాం మెమోరియల్. ఇది రామేశ్వరం శివార్లలో ఉంది. డాక్టర్ అబ్దుల్ కలాం రామేశ్వరంలో పుట్టి పెరిగారు. ఆయన మరణానంతరం రామేశ్వరం శివార్లోని పెయ్ కరుంబు వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశాన వాటికలో నిర్మించిన ఈ స్మారక చిహ్నం కలాం జీవితకాల విజయాలను ప్రదర్శిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.